ఏం జరిగిందంటారు? ఈ బౌన్సర్స్ విద్యార్థుల్ని కిడ్నాప్ చేయడం ఏంటి? అంటే ఇది ఎందుకు ఇంత సెన్సేషన్ అయిందంటే, ఇది మోహన్ బాబు గారి యూనివర్సిటీ శ్రీ విద్యానికేతన్. ఇందులో విద్యార్థులను కిడ్నాప్ గురయ్యారు. ఏంటంటారు? ఇప్పుడు క్యాజువల్గా ఒక స్టోరీ చెప్తా, సినిమా స్టోరీ. దాంట్లో ఎవరిది తప్పో చూడు. నాదే యూనివర్సిటీ, దాసరి విజ్ఞాన్ యూనివర్సిటీ. నా యూనివర్సిటీలో ఏదో అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి, పిల్లలు డ్రగ్గులు తీసుకుంటున్నారు, ఈవ్ టీచింగ్ నడుస్తుంది, ఇంకేదో అవుతుంది అని చెప్పేసి నీ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. ఒక చెట్టు కింద పిల్లోడు అని పీల్చంగా ఫోటో తీసావు, ఇంకో దగ్గర అని అనేది ఈవ్ టీచింగ్ ఫోటో తీసావు, ఇంకో దగ్గర చిన్న పిల్లలు ఎవరో ఇట్లా సిగరెట్లు దాగా తీసావు. వాళ్ళందరూ నా యూనిఫామ్లో ఉన్నారు. సో వాళ్ళందరూ నా యూనివర్సిటీయే అని చెప్పేసి నా దగ్గరకు వచ్చావు. ఇవి మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీ పిల్లలు ఇలా ఉన్నారు, ఇది కనుక బయటపడితే మీ యూనివర్సిటీ లైసెన్సే రద్దు అయిపోతుంది. మరి ఏం చేయమంటారు చెప్పండి? నేను విద్యార్థి సంఘాలు అందరూ రేపు వచ్చేస్తారు, ఎల్లుండి ఎక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటారు, మొత్తం రచ్చ చేసేస్తాం. బాబా ఎందుకు రచ్చ, ఏముంది దీంట్లో ఏదో. సరే మరి కొంచెం ఎందుకు ఎప్పుడు ప్రతిసారి మోహన్ బాబు అన్నట్లా, నేను ఇప్పుడు విజ్ఞాన్ దాసరి యూనివర్సిటీ గురించి చెప్తున్నా. మోహన్ బాబు గురించి మాట్లాడటమే వద్దు ఇప్పుడు, కాసేపు 5 నిమిషాలు. ఇప్పుడు నన్ను ఇట్లా అంటే నేనేం చేయాలి? నా యూనివర్సిటీ రద్దు అవుతుంది. వీరు ఇంత రచ్చ చేస్తున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ఎస్వి అందరినీ పిలిచేస్తున్నారు. స్టూడెంట్ యూనియన్స్ అందరూ వస్తున్నారు, మహామహులు వస్తున్నారు, రాజకీయ నేతలు వాళ్ళందరూ వచ్చేసి కూర్చొని ధర్నా చేస్తున్నారు, ప్లకార్డులు చూడండి వీళ్ళ దాంట్లో విద్యార్థులకు ఏం నేర్పిస్తున్నారు అని. ఏం చేయాలి నేను? ఆ వార్త బయటికి రాకుండా ఉండాలంటే వీడికి డబ్బులు వచ్చి లొంగాల వీడికి. అలా లొంగిన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారు పాపం. వీళ్ళకి ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఓ 15 లక్షలు ఇవ్వు అని అడిగారే అనుకుందాం, వెంటనే నువ్వు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయక 15 లక్షలు అదేదో సెటిల్ చేయండి, చూడండి వాళ్ళతో మాట్లాడండి, కొంచెం నన్ను ఎందుకో ఇబ్బంది పెడుతున్నారని నాకు తెలిసిన ఎవరితోనో మాట్లాడతా. నువ్వు కాక నేను కాక మన ఇంకొకరిని పంపిస్తాం. ఆ ఇంకొకరు ఏం చేస్తారు, మన తరఫున వెళ్ళి బాబు ఇట్లా అదేదో చూసుకుందాము, సరే కూర్చో అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఏమైంది, నేను పంపిన బండిలో ఆ స్టూడెంట్ యూనియన్ కూడా ఎక్కాల్సి వచ్చింది. మేము ఒక లొకేషన్కి వెళ్ళాం, అమీర్పేటకి వెళ్ళాం. అమీర్పేటలో కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకొని లాస్ట్కి ఏమంటావు చెప్పు, ఎంతలో ఉన్నావు నువ్వు? 15 అయితే కుదరదు, ఎంతో కొంత లాస్ట్ ఒక ఫౌండ్ ఫిగర్ చెప్పు. ఒకవేళ లొంగితే లేదా రూపాయి కూడా ఇచ్చేది లేదు, ఏం చేసుకుంటావో చేసుకో, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, మా యూనివర్సిటీ ఏంటో మాకు తెలుసు అని ఇలా చెప్పుకోవచ్చు. లేదా బాబు ప్లీజ్ బాబు ఎంతో కొంత తీసుకొని మమ్మల్ని వదిలేని కూడా అనొచ్చు. బాబు ఎంతో కొంత తీసుకో అంటే అక్కడ సమస్య అయిపోయింది. లేరా ఏం మాట్లాడుతున్నావు, నువ్వెవడరా బెదిరియడానికి, మేమేంటో తెలుసా అని ఒకవేళ అన్నావు అనుకో, అవతల ఏం కంప్లైంట్ పెడతాడు తెలుసా? సార్ నన్ను కిడ్నాప్ చేశారు పలానా వాళ్ళు. ఎలా కిడ్నాప్ చేశారు, రుజువు ఏంటి? చూడండి సార్, నన్ను పలానా టైంకి పలానా చోటికి పిలిస్తే నేను వెళ్ళా, నేను అక్కడ నిల్చుండగానే నన్ను ముసుకేసి వాళ్ళ కారులో ఎక్కించుకొని అమీర్పేట తీసుకెళ్ళారు. నేను చెప్పేది అబద్ధమైతే చూడండి, ఆయన సిగ్నల్ నా సిగ్నల్ ఇక్కడ నుంచి అమీర్పేటకి ట్రావెల్ అయిందా లేదా ఒకే కారులో? అవును అయ్యింది. సో కిడ్నాప్ చేసినట్టే కదా సార్, రాసుకోండి. ఈ ఎవిడెన్స్ ద్వారా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఇలాగే వస్తారు, అదే బస్సు దిగుతారు. నెక్స్ట్ యూనిఫామ్ నీకు వదిలేస్తే, స్తోమత లేనోడు 200 పాలిస్టర్ బట్టలు వేస్తాడు పిల్లలకి, స్తోమత ఉన్నోడు ఏంటంటే లగ్జరీ రైమండ్ సూట్ వేస్తాడు, ఆ బట్ట కొంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క రంగు, ఆ తెలుపులో కూడా అన్ని రకాల తెలుపులు ఉంటాయని మనకు తెలియదు వాళ్ళ యూనిఫామ్లు చూస్తే తప్ప. ఇట్లాంటిది వీళ్ళే ఇచ్చారనుకో, ఒక మంచి ఫ్యాబ్రిక్ పిల్లలకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది, స్కిన్ ఫ్రెండ్లీగా ఉండేది, అందరికి అవే యూనిఫామ్లు ఇస్తారు, అందరు ఈక్వల్గా ఉంటారుగా. షూస్ ఇచ్చినా కూడా నీకు వదిలేస్తే వాడు అడిడాస్ కొంటాడు, ఈడేదో యాక్టివ్గా కొంటాడు, ఇంకోడేదో బాస్ షూ కొంటాడు, అవునా? లేదంటే అందరికి ఒకటే ఉంటుంది. సాక్స్ కూడా రిచ్మా, ఇక్కడ నైక్ లేకపోతే అడిడాస్ లోగోలు ఉండాలి. అదే స్కూల్లో వాళ్ళు ఇచ్చారనుకో అందరికి ఒకటే లోగోలు వస్తాయి కదా. ఇట్లా ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉండాలి. చివరికి తిండి, ఒకడు పచ్చడి మెతుకులు తెచ్చుకుంటాడు, ఒకడు పులిహోర తెచ్చుకుంటాడు, ఒకడు అటుకులే తెచ్చుకుంటాడు, ఒకడు ఇంత చికెన్ తెచ్చుకుంటాడు, ఒకడు 6 అంతస్తుల క్యారేజ్ తెచ్చుకుంటాడు, అన్నీ ఉంటాయి దాంట్లో, అవునా? వీళ్ళు కూడా బాడికి ఏంట్రా రోజు భలే తింటాడు, ఈ ఫీలింగ్స్ పిల్లలకు ఉండొద్దు. అందరూ ఒకటే తినాలి, ఆల్ ఆర్ ఈక్వల్ హియర్. అట్లా స్కూల్లో వీళ్ళలో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ కానీ, కుల భేదాలు కానీ, ఆస్తి భేదాలు కానీ, మత భేదాలు కానీ ఏవి ఉండకుండా అందరు ఈక్వల్గా ఉండాలనేది ఇలా పెడతారు ప్రతి స్కూల్లో. అది అర్థం కాక వీళ్ళు ఏంటంటే ఇంకో రకంగా వీళ్ళని రెచ్చగొడతా ఉంటారు.
మిమ్మల్ని దోచేసుకుంటున్నారు అసలు ఆ బట్ట రేట్ ఎంతో తెలుసా, బయట 100, ఇక్కడ 1000, బయట రూపాయి, ఇక్కడ 500, ఇట్లా చెప్పి మనం తినేస్తారు మైండ్ని. వాటికి లొంగకుండా ఉండాలి. ఏం పర్లేదు, మా పిల్లోని వాళ్ళు బాగానే చూసుకుంటారని మనం మారితే ఈ రెచ్చగొట్టే వాళ్ళు ఉండరు. ప్రతి చోట ప్రతి యూనివర్సిటీలో ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా జరిగింది అదే. 15 లక్షలు డిమాండ్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాటికి వీళ్ళు లొంగకపోవడం వల్ల అవతల వాళ్ళు కేసు పెట్టారు. అండ్ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే మోహన్ బాబమ్మ గారి మీద ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే దాన్ని అది ఇంతున్నా అంత చేసి రాసే మీడియాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా వాళ్ళకి చలామణి అయింది. అంతమించి ఇంకేం లేదు. ఇక్కడ జరిగింది మాత్రం ఏముంది.